నిన్న సాయంత్రం మీరు ఆడుకుంటూ లేరా? మేము నిన్న చర్చించుకుంటూ లేమా? గత ఆదివారం విద్యార్థులు పరీక్ష రాస్తూ లేరా? గత నెల ఇదే తేదీన మేము ఎక్కడికి పిక్నిక్ వెళ్తూ లేము? అంటే ఇవి పాస్ట్లో ఒక పని జరుగుతూ లేదు అని విషయాన్ని క్వశ్చన్స్ అడుగుతాం. మీరు నిన్న టీవీ చూస్తూ లేరా? మొన్న చదువుకుంటూ లేరా? వాళ్ళు వస్తూ లేరా? ఇట్లా పాజిటివ్లో ఒక క్వశ్చన్ అడుగుతాం, పని జరుగుతూ లేదా అని. అందుకు సబ్జెక్ట్స్ ఇక్కడ ఎలా ఉంటాయంటే వి, యు, దే ప్లూరల్ నౌన్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు వర్, నాట్ ఉపయోగిస్తాం నెగిటివ్గా చెప్పడానికి. ఈ సబ్జెక్ట్స్ తర్వాత వర్ నాట్ ఉపయోగిస్తే ప్రీవియస్ వీడియోలు చెప్పినట్లుగా స్టేట్మెంట్లు అవుతాయి. దే వర్ నాట్ రీడింగ్, వాళ్ళు చదువుకుంటూ లేరు నిన్న ఈవినింగ్. ఆ వర్ నాట్ని సబ్జెక్ట్కి ముందు ఉంచితే క్వశ్చన్ అవుతుంది. ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇస్తే క్వశ్చన్ అవుతుంది. ఇక చూడండి, వరెంట్, వర్ నాట్ని కాంట్రాస్ట్గా వరెంట్గా రాస్తాం. వరెంట్ యూ ప్లేయింగ్ లాస్ట్ ఈవినింగ్, మీరు నిన్న సాయంత్రం ఆడుకుంటూ లేరా? ఈ వాక్యంలో యూ తర్వాత వర్ వచ్చింది, వాస్తవంగా రాకూడదు, టైపింగ్ మిస్టేక్ గమనించండి. నెక్స్ట్, వరెంట్ వీ డిస్కసింగ్ ఎస్టర్డే, నిన్న మనం మాట్లాడుకుంటూ లేమా, చర్చించుకుంటూ లేమా? వరెంట్ స్టూడెంట్స్ రైటింగ్ ఎగ్జామ్, పిల్లలు ఎగ్జామ్ రాస్తూ లేరా లాస్ట్ సండే 10 AM, పోయిన ఆదివారం 10 గంటలప్పుడు వాళ్ళు ఎగ్జామ్ రాస్తూ లేరా అంటే పాస్ట్లో ఒక పని జరుగుతూ లేదా అని క్వశ్చన్ అడుగుతాం. ఇక్కడ వరెంట్ని సబ్జెక్ట్ ముందు ఉపయోగిస్తాం. ఆ సబ్జెక్ట్స్ ఏమై ఉండాలి? వి, యు, దే ప్లూరల్ నౌన్స్ అయి ఉండాలి. వీటిని ఇంటరాగేటివ్ క్వశ్చన్గా అడగచ్చు. ఇవి ఎస్ఆర్ నో ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్స్. వీటికి బిగినింగ్లో WH వర్డ్, ఇంటరాగేటివ్ వర్డ్ ఉపయోగిస్తే ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అవుతాయి. చూడండి, వేర్ వరెంట్ వీ గోయింగ్ టు పిక్నిక్ లాస్ట్ మంత్ సేమ్ డేట్, ఇదే డేట్కి పోయిన నెలలో మనము పిక్నిక్కు ఎక్కడికి వెళ్తూ లేము అవుతుంది. ఎందుకు వెళ్తూ లేము అని అనుకోండి, వేరు బదులు వై ఉపయోగిస్తాం. ఇట్లా మనం పాస్ట్లో ఒక సమయానికి ఒక పని జరుగుతూ లేదా అని అడగడానికి వర్ నాట్ ఉపయోగిస్తాం. వర్ నాట్ ఉపయోగించినప్పుడు ఆ వర్ నాట్ తర్వాత సబ్జెక్ట్స్ వి, యు, దే ప్లూరల్ నౌన్స్ ఉంటాయి. ఒకవేళ హీ షీట్ అనుకోండి, వాజ్ నాట్ ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటాము. కొన్ని సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేయాలి.